హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, ఈవీఎంలపై సుప్రీంకోర్టుకు జగన్ అండి. మరి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. దయచేసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇక సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సామాన్యుల్లో ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధిక మంది ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే కూటమి అభ్యర్థి ఎలా పడ్డాయి ఆ ఓట్లు అని గ్రామాల్లోని రచ్చబండలపై అయితే చర్చ జోరుగా సాగుతుంది. కొన్ని గ్రామాల్లో శాతం వైఎస్ఆర్సీపీ అభిమానులు ఉన్న చోట కూడా సైకిల్ గుర్తుకు వందల్లో ఓట్లు రావడంపై అయితే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎలా సాధ్యమైందంటూ ఆయా గ్రామ ప్రజలు తలపట్టుకుంటున్నారు. ఇప్పుడు అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తే కూటమి అభ్యర్థులకు మెజారిటీ ఎలా వచ్చిందని నాయకులు, ప్రజలు ఒకే చోట చేరి మాట్లాడుకుంటున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, నిరక్షరాస్యులు వీళ్ళందరూ కూడా ఓటేసేందుకు వెళ్లే సమయంలో పోలింగ్ కేంద్రంలో ఏమైనా మతలబు జరిగిందా, లేదంటే ఈవీఎంలలో ఏమైనా లోపాలు ఉన్నాయా అన్న సందేహం వ్యక్తం చేస్తున్నాయి. ఏదేమైనా ఫలితాలు భిన్నంగా ఉన్నాయని, ఓటరు ఓవైపు ఉంటే ఓట్లు మరోవైపు పడ్డాయని, దీనిపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని అయితే వాదన గట్టిగా వినిపిస్తుంది. ఎన్నికల కమిషన్ దృష్టి సారిస్తే నిజాలు బయటికి వస్తాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. సో ఎన్నికల ఫలితాలపై అనుమానాలు ఉన్నాయంటున్నారు. నాతో పాటు మా ఊర్లో అధిక మంది వైఎస్ఆర్సీపీకి ఓటు వేశాం. ఫలితం ఎందుకు ఇలా వచ్చిందో అర్థం కావడం లేదు. ఫలితాల సందేహాలను ఎన్నికల కమిషన్ నివృత్తి చేయాలి అనైతే అడుగుతున్నారు అక్కడి ప్రజలు. సో మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో మేమంతా ఫ్యాన్ గుర్తుకే ఓటేశాము. జగన్మోహన్ రెడ్డిని సీఎం చేద్దామని దృఢ సంకల్పంతో మా పంచాయతీలో 70% మంది ఓటర్లు ఫ్యాన్ గుర్తుకే ఓటేసి మద్దతు తెలిపామని చెప్తున్నారు. ఈ ఎన్నికల్లో మా పంచాయతీలో 3686 ఓట్లు పోల్ కాగా ఇందులో 2000కు పైబడి ఓట్లు వైసీపీకే రావాల్సి ఉంది. కానీ ఫలితాలు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 1500 ఓట్లు, టీడీపీకి 2042 ఓట్లు వచ్చాయి. ఇది ఎలా సాధ్యమైందో నాకు అర్థం కావడం లేదు. మేమంతా అయోమయంగా ఉన్నాము అనైతే అక్కడి ప్రజలు చెప్తున్నారు. సో ఈ విధంగా అయితే జరుగుతోంది.